బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణాల గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవి మీ ముందు పెడతాను, చూడండి. గురువారం నాడు ప్రయాణానికి ఉపక్రమించడాన్ని ఇష్టపడేవారు కాదు. ఇది బుఖారీ గ్రంథంలో రాసి ఉంది. అలాగే ఒంటరిగా ప్రయాణించడాన్ని కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించేవారు. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ కలిసి ప్రయాణించడాన్ని వారించేవారు. కనీసం 3 వ్యక్తులు కలిసి ప్రయాణించాలని తాకీదు చేసేవారు. ఇది తిర్మిజీ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ 4 వ్యక్తులు తోడున్నట్లయితే ఇంకా మంచిదని కూడా సెలవిచ్చారు. ఇది అబూ దావూద్ అనే గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ హదీసులను బట్టి ప్రయాణం చేసేవాళ్ళు ఈ హదీసుల్ని ఆచరిస్తారని ఆశిస్తున్నాను, ఇన్షాల్లా. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.